మాది కొత్తపేట అండి. అలాగే ఈ అబ్బాయి పేరు మా తమ్ముడండి. పేరు రాజు. 2021లో ఈ అబ్బాయికి పేగులో గ్యాస్ ఉండిపోయిందని ఆపరేషన్ అయిందండి. ఆ తర్వాత మళ్ళీ పేగు కట్ చేసి మళ్ళీ జాయిన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ గ్యాస్ పెరిగిపోయిందండి 2023లో. అప్పుడు కూడా దేవుడు స్వస్థపరిచాడు. మళ్ళీ రీసెంట్గా 2024 అక్టోబర్లో సేమ్ అలాగే గ్యాస్ పెరిగిపోతుందండి. గ్యాస్ పెరిగిపోయిందంటే మేము ట్యాబ్లెట్స్ వాడి డాక్టర్ గారు ఏమన్నారంటే ఇంక మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారండి. ఇది కూడా హైదరాబాద్ తీసుకెళ్ళాలన్నారు. మేజర్ ఆపరేషన్ అన్నారండి. మాకు చాలా భయం వేసింది. కరెక్ట్గా అక్టోబర్లో హైదరాబాద్లో రిపోర్ట్స్ పంపేవండి. ముగ్గురు కూడా మళ్ళీ ఆపరేషన్ ఖచ్చితంగా పడిపోద్దని చెప్పారు. అప్పుడు ఇస్సాక్ గారి దగ్గరికి వచ్చామండి మేము. ఇస్సాక్ గారి దగ్గరికి వచ్చి నయమైపోయేలా ప్రార్థన చేయండి అంటే అదే రీతిగా ఇస్సాక్ గారు ప్రార్థన చేశారు. తర్వాత మేము ఇంటి దగ్గర ప్రార్థనా శక్తి వాక్యం వింటామండి ప్రతిరోజు యూట్యూబ్లో. అందులో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రార్థనలో మీ తమ్ముడు బాగుంటుంది అన్నట్టు వాక్యం వచ్చిందండి. నేను అప్పుడు అనుకున్నాను ఈ తమ్ముడికి నయమైతే ప్రార్థనా శక్తిలో సాక్ష్యం చెప్పుకుంటానని. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.